Hello, all of you, good morning. Today we are going to start our another topic, that is profit and loss. Okay, it is very much familiar to each and every individual. అంటే ఇది అందరికీ బాగా పరిచయమైన టాపికే అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాఫిట్? సో లాభం అంటే ఏంటి సార్? మనకు ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? వెన్ అవర్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ ది కాస్ట్ ప్రైస్. మనము అమ్మిన వెల అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క అమ్మిన వెల అనేది కొన్న వెల కంటే ఎక్కువ ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లాస్? ఎప్పుడైతే మనము కొన్న ప్రైస్, సో కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ ది సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. ఓకే, నౌ లాస్ కానీ ప్రాఫిట్ కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? లాస్ అండ్ ప్రాఫిట్ విల్ బి డిపెండింగ్ అపాన్ ది కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ ది ఇనిషియల్ కాస్ట్ ప్రైస్. దేర్ ఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్, సో ఎంత శాతం ప్రాఫిట్ వచ్చింది అనుకున్నప్పుడు, సో మనకు వచ్చిన ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. నెక్స్ట్ లాస్ పర్సంటేజ్, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఎందుకు 100 ఇక్కడ? పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేస్తాం. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఈజీగా రావాలంటే వీ హ్యావ్ టు డీల్ విత్ ది డైరెక్ట్ ప్రపోర్షన్. నౌ ఇన్ ద డైరెక్ట్ ప్రపోర్షన్, సో పేర్లోనే ఉంది డైరెక్ట్ ప్రపోర్షన్. హియర్ ఇట్ ఈస్ ది క్వాంటిటీ 1. సో పెన్స్ అనేది క్వాంటిటీ 1, దాని కాస్ట్ అనేది క్వాంటిటీ 2. సో ఒక క్వాంటిటీ పెరిగినప్పుడు ఇఫ్ ఇట్ విల్ లీడ్స్ టు ది ఇంక్రీజ్ ఇన్ అనదర్ క్వాంటిటీ. సో ఒక క్వాంటిటీ వాల్యూ పెరిగినప్పుడు ఇంకోటి కూడా పెరుగుతుంది. లేదు, ఒక క్వాంటిటీ వాల్యూ తగ్గినప్పుడు ఇంకోటి కూడా తగ్గుతుంది. సో ఒకటి పెరిగితే ఇంకోటి పెరగడం, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గడం. సో అవి రెండు సేమ్, పెరిగితే పెరగడం, తగ్గితే తగ్గడం. ఇలా ఉన్నప్పుడు వాటిని ఏమంటాము? దీస్ టూ ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో నంబర్ ఆఫ్ పెన్స్ ఆర్ 3, దేర్ కాస్ట్ విల్ బి 30. 3 pens కాస్ట్ 30 కదా. నౌ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 10 pens? ఇక్కడ చూస్తే హియర్ నంబర్ ఆఫ్ పెన్స్ వేర్ ఇంక్రీజ్డ్. సో పెన్నుల సంఖ్య పెరిగింది కదా. సో ఆటోమేటికల్లీ దేర్ ప్రైస్ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో 3 pens కాస్టే 30 అనుకున్నప్పుడు 10 pens కాస్ట్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. సో ఇది పెరుగుతుంది కాబట్టి మోర్ బై లెస్. సో అవుట్ ఆఫ్ దిస్ టూ, ఈ రెండిట్లో విచ్ ఇస్ మోర్? 10. సో మోర్ బై లెస్ ఇంటూ రిమైనింగ్ క్వాంటిటీ 30. దేర్ ఫోర్ 3 1 3 10. ఆన్సర్ విల్ బి 10 into 10 100 rupees. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. 3 పెన్నుల ఖరీదు 30 అయినా 10 పెన్నుల ఖరీదు ఎంత? సో 3 నుంచి పెన్నుల సంఖ్య పెరిగినప్పుడు వాటి ఖరీదు కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇది పెరుగుతుంది కాబట్టి ఈ రెండిట్లో 3, 10లలో ఏదైతే ఎక్కువ ఉంటుందో ఎక్కువ బై తక్కువ. సో 10/3 ఇంటూ రిమైనింగ్ క్వాంటిటీ 30. సో 3 1 3 10. ఓకేనా? నా కమింగ్ టు ది ఇన్వర్స్ ప్రపోర్షన్. ఓకే, సో హియర్ ఇందాకేమో డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది. మరి ఇక్కడ సార్ ఒకటి పెరిగితే ఇంకోటి ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఒకసారి చూద్దాం. నౌ ఇంక్రీజ్ ఇన్ వన్ క్వాంటిటీ విల్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ అనదర్ క్వాంటిటీ. ఒక క్వాంటిటీ పెరిగినప్పుడు దానివల్ల ఇంకో క్వాంటిటీ అనేది ఆటోమేటిక్గా తగ్గితే, లేదు ఒక క్వాంటిటీ తగ్గినప్పుడు ఇంకో క్వాంటిటీ ఆటోమేటిక్గా పెరిగితే, అంటే రివర్స్ అన్నట్టు, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గడం, ఒకటి తగ్గితే ఇంకోటి పెరగడం. ఇలా ఉంటే వాటిని ఏమంటాము? దీస్ టూ ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఒకసారి చూద్దాం. సో దెర్ ఆర్ 10 people, 10 మంది ఉన్నారు. సో దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 8 days. 10 మంది పనోళ్ళని పెట్టుకున్నాము. సో వాళ్ళు 8 daysలో కంప్లీట్ చేస్తారు. నాకు వర్క్ తొందరగా కావాలనుకోండి. సో ఐ ఎంప్లాయిడ్ మోర్ పీపుల్. సో నేను ఎక్కువ మంది పనోళ్ళని పెట్టుకున్నా. సో 10 మందే 8 daysలో చేసినప్పుడు, సో 10 కంటే ఎక్కువ మంది కదా.
సో డబల్ పెట్టాను నేను. సో 10 కంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టైం టేకన్ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో 10 మంది పని చేస్తేనే 8 డేస్లో పూర్తి చేస్తారు. సో 20 మంది కాబట్టి ఇంకా 8 కంటే తక్కువ రోజుల్లో పూర్తి చేస్తారు. దేర్ ఫోర్ తక్కువ బై ఎక్కువ. సో లెస్ బై మోర్ కదా. సో వాట్ ఈస్ ద లెస్ అవుట్ ఆఫ్ దీస్ టూ? వాట్ ఈస్ ద లెస్? 10 by 20 into 8. Okay, 10 by 20 into 8. So 4 5 ja, 4 2 ja. Now 5 1 ja, 5 2 ja. Therefore 4 days. ఓకేనా? సో 10 మంది 8 రోజుల్లో పూర్తి చేస్తే సో 10 కాస్త డబల్ అయింది కాబట్టి సగం రోజుల్లోనే పూర్తయిపోతుంది. 8 డేస్ కాస్త ఏమవుతుంది? 4 డేస్. ఓకే, సో డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. నౌ ఫైండ్ ది 40% ఆఫ్ ద నంబర్ 1500. సో 1500లో 40% వాల్యూ ఎంత? సో ఐఎమ్ టేకింగ్ ఇట్ ఈస్ ద ఇనిషియల్ వాల్యూ కదా. సో 100% అనేది సో టోటల్ నంబర్ వాల్యూ 100% అనుకుందాం. సో 1500 దాని పర్సంటేజ్ టోటల్ కాబట్టి 100%. నాకు ఓన్లీ 40% చాలు. ఓకేనా? సో గమనించండి, ఇక్కడ టోటల్ నంబర్ ఏమో 100% అవుతుంది, బట్ ఐ వాంట్ ఓన్లీ 40% ఆఫ్ ది నంబర్. అంటే తగ్గిందిగా. సో పర్సంటేజ్ తగ్గినప్పుడు ఈ నంబర్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకే, దీస్ టూ ఆర్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో పర్సంటేజ్ తగ్గింది కాబట్టి నంబర్ వాల్యూ కూడా తగ్గుతుంది. దేర్ ఫోర్ ఇది తగ్గుతుంది కాబట్టి ఈ రెండిట్లో తక్కువ బై ఎక్కువ. సో లెస్ బై మోర్, లెస్ బై మోర్ ఇంటూ రిమైనింగ్. ఓకేనా? సో ఈ 00 00. ఓకే, 15 into 4 60, పక్కన 0 కాబట్టి 600. ఓకే, సో ఇన్ ద గివెన్ ప్రాబ్లమ్ ద ప్రైస్ ఆఫ్ ద బుక్ ఈజ్ 150 and what is the discount? That is 15%. So after the discount of 15% we have to find the actual amount to be paid. So ప్రైస్ ఏమి ఇచ్చాడు? 150. అంటే దాని ప్రైస్ మొత్తాన్ని మనం 100% తీసుకుందాం. సో 100% ఆఫ్ ఏ బుక్ కాస్ట్ విల్ బి 150 rupees. ఓకే, నౌ డిస్కౌంట్ is 15%. So 100 minus 15. So that is the 85%. Okay. సో బుక్ ప్రైస్ మొత్తాన్ని మనం 100% అనుకుందాం. సో బుక్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని 100% అనుకుంటే మనకు ఎంత ఇచ్చాడు డిస్కౌంట్? సో దట్ ఈస్ 15%. సో 100లోంచి 15 తీసేయండి, దట్ ఈస్ 85% పే చేయాలి. సో 100% కట్టాల్సిన అవసరం లేదు, 85% కడితే చాలు. ఓకేనా? సో హియర్ గమనించండి, సో 100% వాల్యూ 150. సో 100 నుంచి 85 అంటే తగ్గింది కాబట్టి, ఓకేనా, పర్సంటేజ్ తగ్గింది కాబట్టి దీని ప్రైస్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఇట్ ఈస్ ఇన్ ది డైరెక్ట్ ప్రపోర్షన్. ఓకే, సో లెస్ బై మోర్, లెస్ బై మోర్ ఇంటూ రిమైనింగ్. ఓకే, 0 0 క్యాన్సిల్. సో బైలో 10 ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ టచింగ్ 10. సో 85 into 15. సో 25 40 42. ఓకే, 7 12. సో 1275 by 10 కాబట్టి ఆన్సర్ విల్ బి 127.5 rupees. ఓకేనా? Shall I repeat once again? So in the given problem, what is the MRP of the given item? That is the 176 rupees. And what is the selling price here? 165 rupees. So here we are having the 11 rupees of discount. Okay, that is the discount. Now here we have to find the discount percentage. So discount percentage will be equal to discount by original price into 100. So what is the discount there? So discount we are giving
11 rupees on 176 rupees. ఓకేనా? సో 176 మీద 11 రూపాయలు డిస్కౌంట్. సో డిస్కౌంట్ బై ఒరిజినల్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, సో 11 1 జా 11, సో 11 1 జా 11 6 జా into 100. So we have to divide 100 with 16. Okay, 96 4.0 32 8 point, so 6.25%. Okay na? So that is the answer. So in the given problem we are having 3 people, Dhoni and Virat and Rohit. So Dhoni sold a watch with the 12% gain to the Virat. Now Virat sold the same watch with the 5% loss to the Rohit. ధోని నేమో 12% ప్రాఫిట్తో విరాట్ కమ్మాడు. సేమ్ వాచ్ని విరాట్ ఏమో 5% లాస్కి రోహిత్ కమ్మాడు. సో వాట్ ఈస్ ద అమౌంట్ డస్ రోహిత్ పెయిడ్? ఎంత పే చేశాడు రోహిత్? 1330 పే చేశాడు. ఓకే, నవ్ హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ హౌ మచ్ డిడ్ ధోని సోల్డ్ ఇట్. అంటే ఆ వాచ్ని ధోని విరాట్కి ఎంతకి అమ్మాడు అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ విరాట్. అంటే విరాట్ ఎంతకి ఆ వాచ్ని కొన్నాడు అది కనుక్కోవాలి. ఓకే, నవ్ హియర్ విరాట్ సోల్డ్ ఇట్ యాక్చువల్లీ ఫర్ ది 95% ఓన్లీ. సో దాని వాల్యూలో 95%కి మాత్రమే అమ్మేశాడు. ఎందుకని? హీ గాట్ 5% లాస్. సో 5% కాబట్టి 100 - 5 చేస్తే 95%. సో 95కి అమ్మినప్పుడు ఓకే హీ గాట్ 1330. సో వాట్ విల్ బీ హిస్ బయింగ్ ప్రైస్? ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ 95 to 100 ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్. సో పర్సంటేజ్ పెరిగింది కాబట్టి కాస్ట్ ప్రైస్ విల్ బీ ఇంక్రీజ్డ్. ఓకేనా? సో 95% అమ్మినప్పుడు 1330 వచ్చింది. సో ఆయన కాస్ట్ ప్రైస్ ఎంత అంటే దట్ ఈస్ 100%. సో ఇది పెరిగింది కాబట్టి ఆయన కొన్న ప్రైస్ కూడా పెరుగుతుంది. దేర్ ఫోర్ మోర్ బై లెస్. సో దీంట్లో ఈ రెండిట్లో ఏది మోర్? సో హైయెస్ట్ విల్ బీ 100, లీస్ట్ విల్ బీ 95 into 1330. Okay, therefore on cancellation, okay, so 520 ja, so 519 ja, so 19 1 ja 19, 19 7 ja 133 0. Therefore 2 7 ja 14, so 1400 will be the cost price of Virat. Okay na? In the given problem, the rent of the house will be keep on increased by 5%. Okay. Now, what is the present rent? That is the 2500. So per each year, it will be increased by 5%. So 100 plus 5 na, so 105 by 100. Next year also it will be increased with the same percentage. ఓకే, సో ఇదేమో ప్రజెంట్ రెంట్ 2500 ప్రజెంట్ రెంట్. సో ఆఫ్టర్ 2 years కాబట్టి వీఆర్ టేకింగ్ 105 by 100 into 105 by 100. ఎందుకు 105? ఎవ్రీ ఇయర్ దే ఆర్ ఇంక్రీజింగ్ 5%. ఓకేనా? దేర్ ఫోర్ 100 plus 5 105. సో ఆన్ క్యాన్సిలేషన్, సో 00 00 get cancel. నెక్స్ట్ సో 5 5 ja, so 520 ja, so 5 1 ja 5 4 ja. Therefore answer 105 whole by 4. Okay, so 105 into 105, so 5 5 ja 25, so 5 1 ja 0 0 0. Okay, therefore 10 1, okay, 11,025.
ఆన్ డివిజన్ విత్ 4 కదా. దేర్ ఫోర్ సో 4 2 జా 8, 3 0, 4 7 జా 28, 2 2, so 4 5 ja 22, so last number will be, so 4 6 ja 24, 1, there is no number, ఇంకేం లేదు నంబర్ కాబట్టి we are putting point here 0, so 4 2 ja 8, 2 point, therefore so after 2 years the rent will be 2756.25 rupees. Okay.